గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను క్యాబేజ్ కూర చేస్తున్నాను. కొన్ని బీన్స్ ఉన్నాయి. సో బీన్స్ని కూడా చిన్న చిన్నగా క్రష్ చేసేసుకున్నాను. అలాగే క్యాబేజ్ని కూడా వెజిటబుల్ కట్టర్లో చిన్న చిన్నగా తరిగేసుకున్నాను. బీన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సో ఇన్నే ఉన్నాయి. ఇది మాత్రం తరిగేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు ఇలా వేశాను. మిగతాది మాత్రం పచ్చికారం చేస్తున్నాను కాబట్టి, క్యాబేజీ పచ్చికారం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఈ 3 వేసి పసుపు వేసేసి గ్రైండ్ చేసేస్తాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇలా సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది, చూడడానికి ఇంప్రెసివ్గా కూడా ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. నేను క్రష్ చేసేసాక పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నానండి. తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఇది మాత్రం పోపు వేసుకోవాలి. పోపు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, ఎందుకంటే క్యాబేజ్ కదండి. సో అందుకని పోపు మాత్రం ఉండాలి. సో మినపప్పు, శనగపప్పు అనేది బాగా దోరగా వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి, చూసారు కదా. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇప్పుడు మనం ఇంగు వేసేసుకుందాం. ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి ఇలా వేయించేసుకోవాలండి. కొంచెం మంచి కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మన మినపప్పు కానీ శనగపప్పు కానీ మంచి కలర్ వచ్చిందనుకోండి, కూర బాగుంటుంది. అది లేకపోతే కూర మనం కొరికేటప్పుడు టక్ టక్ మనాలి తప్ప, అది మెత్తగా ఉంటే కూర కూడా పాడైపోతుంది. అందుకు చెప్తున్నాను. సో బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు అవి వేసేస్తున్నాను. ఒకటేసారి వేసేసాను. వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పసుపు వేసేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. మనం ఆ పచ్చిమిర్చి పేస్ట్లోనే వెల్లుల్లిపాయలు వేసేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. సో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయలతో గ్రైండ్ చేసిన పేస్ట్ రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇది ఒక్కసారి వేగిపోవాలి. వేగిపోయాయి కదండి, మనకి తెలిసిపోతుంది బాగా తొందరగా వేగిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అదే పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, పచ్చికారం, అది వేసేస్తాను. కూరకు తగ్గట్టే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే కారం వచ్చేస్తుంది, పిల్లలు తినలేరు. సో ఇది మాత్రం పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. నేను ఇంతే వేసుకుంటాను, ఎందుకంటే కూర తక్కువ ఉంది కాబట్టి ఈ కారం సరిపోతుంది. మీ రుచికి తగినట్టు, మీ కారానికి తగినట్టు, మీ కూర తగినట్టు మీరు కొంచెం పేస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంకా పేస్ట్ వేసుకోను, ఇది సరిపోతుంది. ఇది ఒక్కసారి పచ్చివాసన పోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం బీన్స్ వేసేసుకుందాం. మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పచ్చికారం బాగా వేగిపోయింది నూనెలో, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు నేను బీన్స్ వేసేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకున్నాను. మీరు ఎంత తరిగి పెట్టుకున్నారో అంత క్యాబేజీ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇది 2-3 విడతలు ఇలా వేగాలండి. నూనెలో బాగా వేగాలి. నూనె అంటే అవే మనం వేసిన దాంట్లోనే వేగుతూ ఉండాలి. కొంచెం సాఫ్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ గ్రైండర్లో వాటర్ ఉంటుంది కదా, అది వేసేద్దాం. ఇంకా సపరేట్గా వాటర్ వేయకుండా మనం మిక్సీలో వాటర్ వేసామనుకోండి, పనికి వచ్చేస్తుంది. కూర కూడా మామూలు వాటర్ వేసిన దానికన్నా మనం మిక్సీ చేసిన వాటర్ అయితే ఆ స్పైసీనెస్ మళ్ళీ అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నార్మల్ వాటర్ వేసామో మళ్ళీ స్పైసీనెస్ తగ్గిపోతుంది. సో ఇది మళ్ళీ ఇంకొకసారి ఒక విడత ఇలా వదిలేస్తే బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ టైంలోనే కొంచెం నేను ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. అలాగే కొంచెం ఉప్పు వేసేస్తాను, తగినంత ఉప్పు, ఎందుకంటే తక్కువ ఉంది కదా, మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేసాను. మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. ఆవాల మెంతుల పొడి కూడా 1/2 స్పూన్ వేసేసాను. ఇది ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి సిమ్లో పెట్టుకోండి. ఓపెన్ చేశాక మళ్ళీ చెప్తాను, అంతే. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మళ్ళీ చెప్తాను. చూసారు కదండి, ఎంత బాగుందో కూర మాత్రం. సూపర్ టెక్స్చర్ ఎంత బాగుంది కదా. చపాతీలో బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి, సో దట్ మంచి టేస్ట్ ఉంటుంది. ఒక రకమైన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది షుగర్ వేసుకోవడం వల్ల. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదు మాకు అక్కర్లేదండి అన్నవాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. సూపర్ కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కొబ్బరి వేసి చేసి శనగపప్పులో వేసి అలా కాకుండా ఇలా పచ్చిమిర్చి కారం వేసి పచ్చికారం వేసి చేయండి, సూపర్ ఉంటుంది. ఇలా సన్నగానే తరుక్కోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చాలా నేను వేసినవన్నీ వేసుకుని చేసుకోండి. సూపర్ ఎక్సలెంట్ కర్రీ అండి. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.